హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కలాకండ్ తయారు చేస్తున్నాము. కలాకండ్ తయారీకి కావాల్సిన పదార్థాలు తీసుకుందాము. ఇంతకుముందు కలాకండ్ అంటే దాదాపుగా ఒక 1 అవర్ 2 అవర్స్ పట్టేది. ఇప్పుడు కాబట్టి మనము కొత్తగా చేద్దాము. కావాల్సిన పదార్థాలు 400 గ్రాములు పన్నీరు. ఇది ఏ రిలయన్స్ మార్ట్లో ఏ దాంట్లో అయినా దొరుకుతుంది. మిల్క్ మేడ్ 100 గ్రామ్స్, పాలు చిక్కటి పాలు 1 లీటర్ తీసుకుందాము. నెయ్యి ఒక హాఫ్ కప్ తీసుకుందాము. బాదం పిస్తా కొద్దిగా కొన్ని పలుకులు తీసుకుందాము. తర్వాత గోడంబి కొద్దిగా తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ అంటించుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకుందాము. పలుకులుగా ఉంది నెయ్యి. హై ఫ్లేమ్లోనే ఉన్నాయండి. నెయ్యి కాస్త వేడి అయిన తర్వాత అందులోకి మనము పన్నీరు క్రష్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేస్తున్నాము. దీన్ని ఒక 2 మినిట్స్ అట్లా క్లీన్ చేసుకున్నాము. కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనము 1 లీటర్ పాలు పోస్తున్నాము. 400 గ్రామ్స్ పన్నీర్లోకి 1 లీటర్ పాలు వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు మరగనిచ్చుకుందాము. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూస్తున్నాం, పొంగు వస్తుంది వేడివేడిగా. ఇంకొక 10 నిమిషాలు అలాగే ఉంచితే మిక్చర్ దగ్గరకు వస్తుంది. అప్పుడు కలాకండ్ తయారైనట్టు లెక్క. ఇప్పుడు 100 గ్రామ్స్ మిల్క్ మేడ్ వేద్దాము. 100 గ్రామ్స్ కరెక్ట్గా కొలత తీసుకొని వేస్తున్నాను. కలుపుతూ కొంచెం గోడంబి వేద్దాము. ఒక 5 స్పూన్ల చక్కెర కలుపుదాము. కొంచెం స్వీట్నెస్ రావడానికి అంతే, తప్పితే పెద్దగా ఏం లేదు. 5 స్పూన్లు కేవలం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ తయారైపోయింది. ఇంకా తర్వాత మనము కిందకి దించుకోవడమే తర్వాయి. ఇట్స్ రెడీ ఫర్ ఈట్. ఇంకొద్దిగా గోడంబి మిగిలింది, దానిగా వేసేద్దాము ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. ఇప్పుడు మనము డిజైన్ చేసుకుందాము పిస్తా పప్పుతో. ఎలా తర్వాత పాలకోవా దాంట్లోకి వేసేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెడదాము. తర్వాత కట్ చేద్దాం పీసులుగా. ఇలా కలిదిప్పుతూ దీంట్లోకి ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక షేప్ తెద్దాం. షేప్ తీసుకొని వస్తున్నాము. దీనిపైన మరి పిస్తా పప్పుని డెకరేట్ చేసుకుందాము. చూడండి, పప్పుతో పైన డిజైన్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది మనకు. దీన్ని తీసుకెళ్ళి కొద్దిసేపు కూల్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే తయారు చేసాం కదా కలాకండ్, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో.
సూపర్తో వచ్చింది. ఇంట్లో బయట కొనే దానికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక్క 15 నిమిషాలు ఫాస్ట్గా తయారైపోతుంది. పిల్లలందరూ ఇష్టపడి తింటారు. కానీ బాగుంది. మీరు ఒక ట్రై చేసి చేయండి ఫ్రెండ్స్. బాయ్.